హాయ్ అండి అందరికి. ఈ రోజు పిల్లల కోసం జున్ను చేస్తున్నా, అది కూడా కామధేను జున్ను పౌడర్ తో. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చిద్వి వాళ్ళ స్కూల్లో భోజనాలు పెడతారు. క్లాస్ కు వచ్చి 20 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ చొప్పున చిట్టీలు వేస్తారు. పిల్లల చేత ఒక్కొక్క చిట్టి తీపిస్తారనమాట. ఎవరి చిట్టీలో ఏ రెసిపీ ఉంటే ఆ రెసిపీ తీసుకొని వెళ్ళాలి. అలా చిద్వి తీసిన చిట్టీలో జున్ను వచ్చిందంట. అందుకని చెప్పేసి వాడు కూర్చున్నాడమ్మా, నువ్వు ఎలా అయినా జున్ను చేయాల్సిందే అని చెప్పేసి. పులిహోర దద్దోజనమో వెజిటేబుల్ రైస్ అయితే ఎప్పుడంటే అప్పుడు చేసేయచ్చు ఈజీగానే, కానీ జున్ను చేయాలి అంటే కష్టం. జున్ను పాలు అంత తొందరగా దొరకవు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు. అందుకని చిద్వి కోసమే తెప్పించి మరీ చేస్తున్నా అనమాట జున్ను పౌడర్ తో. జున్ను 1 లీటర్ పాలల్లో 1 కేజీ జున్ను పౌడర్ మిక్స్ చేసా అండి. అందులోనే కొంచెం యాలుక్కాయలు, మిరియాల పొడి, తర్వాత బెల్లం నేను కొంచెం ఎక్కువ వేసానండి. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి బెల్లం ఎక్కువ మిక్స్ చేశాను. బెల్లం కరిగిన తర్వాత పాలను వడకట్టుకొని ఇట్లా ఒక డేషా పెట్టేసుకొని ఆవిరి కుడికించుకోవాలండి. నైఫ్ తో గుచ్చినప్పుడు నైఫ్ కాకుండా ఉంటే జున్ను రెడీ అయినట్టే. 1 అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టి పిల్లలకి ఇచ్చి రావడానికి వెళ్తున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.